తిరుపతిలో నామినేటెడ్ పదవుల కోసం కొమ్ములాట రచ్చలేపుతోంది. ముఖ్యంగా జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీస్తోంది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే నామినేటెడ్ పదవుల కోసం బహిరంగంగానే విమర్శలు, సవాళ్లకు దిగుతున్నారు నేతలు. జనసేన డివిజన్ స్థాయి క్లస్టర్ మీటింగ్, అభినందన సభ నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. గడిచిన 5 ఏళ్లలో జనసేన అభివృద్ధికి నిరంతరం పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని నిలబడితే, ఇవాళ గోడ మీద పిల్లుల్లాగా ఉన్నవారికి పార్టీ కండువా కప్పి పదవులు ఇస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. పడి కష్టపడి జైలుకెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల దాకన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంక తమిళనాడు ఏటీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. మన బంధువు కదా, చిన్నాన్న పెదనాన్న కదా, ఎవరు వచ్చినా సరే మనం కూర్చొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేర్చుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఈ విషయం పైన సీరియస్గా దృష్టి పెట్టి చేయాల్సిందిగా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పి కూడా తెలియజేస్తూ, అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. జనసేన పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో, ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎవరు కృషి చేశారో అంతా తనకు తెలుసునంటూ వ్యాఖ్యానించారు. ఎవరిపైన కేసులు ఎందుకు పెట్టారో, జైలుకు ఎందుకు వెళ్లారో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఎదురు దాడికి దిగడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ప్రాణాలకు సైతం తెగించి పనిచేశారు, రాత్రింబౌళ్ళు కష్టపడారు. అటువంటి నాయకుల గుర్తింపు మేము కూడా చూసాము. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి చేశారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలుసు. ఎంతమంది చేశారనేది కూడా మాకు తెలుసు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్లకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకు పోయినాము, ఇంకోటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. మొత్తంగా గెలిచిన నెల రోజులకే తిరుపతి జనసేనలో అంతర్గత పోరు మొదలైపోయింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైఖరి కారణంగా తిరుపతి నియోజకవర్గంలో జనసేన నాయకులు 3 ముక్కలుగా విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూటమి నేతల మధ్య విభేదాలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన నాయకులు వాపోతుంటే, బీజేపీ లీడర్లను టీడీపీ, జనసేన ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాషాయ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.